హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ నెక్, పాట్ నెక్ అండి. పాట్ నెక్కి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే పాట్ అనేది సెట్ అవుతుంది, అదేవిధంగా భుజాలకు కూడా కరెక్ట్గా ఎలా మెజర్మెంట్స్ అనేవి ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమవుతుంది. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఇప్పుడు చూసారు కదా, ఈ కొన ఉంది కదా, ఈ కొన అనేది నీట్గా కట్ చేసుకోండి. ప్రతి బ్లౌజ్కి తప్పకుండా ఇదైతే నీట్గా కట్ చేసుకోవాలండి, లేకపోతే ఎక్కువలు తక్కువలు అనేవి వస్తాయన్నమాట. హైట్ అనేది కొంచెం తేడా అవుతుంది, బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా మారిపోతుంది అనమాట. అందుకే ఈ కొనలు అనేవి నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చూసారు కదా, నేను క్లోజ్ ఉన్న వైపు నా వైపు వేసుకున్నాను, ఓపెన్ ఉన్న వైపు నాకు ఆపోజిట్గా వేసుకున్నాను. అయితే ఓన్లీ బ్యాక్ నెక్, పాట్ నెక్ మాత్రమే చెప్పారండి. బ్యాక్ ఓపెన్ కానీ అట్లా ఏం లేదు, బ్యాక్ క్లోజే ఉందన్నమాట, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజే. ఇది 35 ఉందన్నమాట నడుము. 35ని ఇప్పుడు మనం 4 భాగాలుగా చేసుకోవాలి, ఎందుకంటే నాకు వీళ్ళు బాడీ మెజర్మెంట్సే ఇచ్చారనమాట, దాని ప్రకారం నేను ఇప్పుడు చేసుకోవాలి. అయితే 35ని 4 భాగాలుగా చేసుకుంటే 9:15 అట్లా వస్తుంది కదా, కానీ నేను 9 తీసుకుంటున్నాను అనమాట. ఇంకొక పావు ఇంచుకొచ్చింది ఏముందిలే అని చెప్పేసి, కుట్టేటప్పుడు కొంచెం తక్కువ చేసి కుట్టొచ్చు అని చెప్పేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అయితే ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్కి, ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోండి, ఎందుకంటే 9 నెలల 36, 36 పెట్టుకోవచ్చు, కాకపోతే ఒక పావు ఇంచ్ అనేది తక్కువ పెట్టుకుంటున్నాను అనమాట, అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, హైట్ అనేది చూడండి, హైట్ అనేది వాళ్ళు 15 అనేది పెడుతున్నాను ఇక్కడ. హైట్ పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు నెక్ దగ్గర నెక్ అనేది ఎలా రావాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అయితే మనం నెక్ ఎంత తీసుకుంటున్నామో, నెక్ షోల్డర్ కలిపి చంక హైట్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఈ బోట్ నెక్ కానీ పాట్ నెక్ కానీ అంతే తీసుకోవాలి. నేను నెక్ అనేది ఒక 3.5 వరకు తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే డీప్ ఎక్కువ రావాలి కదా మనకి, వెడల్పు ఎక్కువ రావాలి కాబట్టి. అదేవిధంగా నాట్స్ పెట్టి కట్టుకున్న, ఉక్స్ పెట్టిన దానికి సెట్ అవ్వాలి కాబట్టి 3.5 అనేది నెక్ వెడల్పు తీసుకుంటున్నాను. 3 అనేది షోల్డర్ కోసం తీసుకుంటున్నాను. చూడండి, 3.5 కలిపి 6.5 అయింది కదా మనకి ఇక్కడ. ఆ 6.5 అనేది చంక హైట్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. మనం చంక హైట్ తీసుకునేటప్పుడు అంతే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చంక హైట్ అనేది కూడా 6.5 తీసుకోండి. అలా తీసుకున్నప్పుడే మనకు చంకలో కూడా పట్టేయకుండా, ఇట్లా భుజం దగ్గర లాగినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నడుం వెడల్పుని బట్టి మనం చెస్ట్ వెడల్పు కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మామూలుగా మనమైతే కొలుచుకున్నాము ఆల్రెడీ, 12 చెస్ట్ కూడా తీసుకున్నాము. అలా కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. నడుం చుట్టుకొలతకి ఒక 2 ఇంచులు కలిపితే చెస్ట్ చుట్టుకొలత అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రకారంగా నేను ఇక్కడ పెడుతున్నాను. ఇదేమో ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు పెడుతున్నాను అనమాట. మనకు నడుం చుట్టుకొలత 9 ఉంది కదా, 9కి ఇంకొక 2 ఇంచులు కలిపితే 11 అయిందనమాట. ఆ 11 అనేది నేను అక్కడ ప్లేస్ చేశాను, ప్లస్ 2 ఇంచులు, మొత్తం 13 ఇంచులు అయిందనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చంక అనేది చూసుకోండి, ఆన్ రౌండ్ అనేది చూసుకోండి. 1.5 ఇంచు పెడుతున్నాను నేను, ఎందుకంటే కొంచెం ఎంత డీప్ నెక్ పెట్టినా కూడా ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనం నాట్స్ కట్టుకుంటాం కదా, అక్కడ లాగినట్టుగా అవుతుంది కదా క్లాత్ అనేది. మనకు అట్లా కాకుండా ఉండాలంటే 1.5 ఇంచు వరకు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. వీప్ కప్ అనేది ఒక 5 ఇంచెస్ వరకు పెట్టుకుంటాం. మన డీప్ అనేది మన ఇష్టం అనమాట. ఇంకా డీప్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే అక్కడ పైన 3.5 ఉంది కదా, ఇక్కడ కూడా 3.5 పెడుతున్నాను. ఇలా 3.5 పెట్టేసుకోండి. 3.5 పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా కలిపేస్తే ఇందులో మళ్ళీ మనకు నాట్స్ కట్టుకోవడానికి, నాట్స్ కానీ ఉక్స్ కానీ పెట్టుకుంటాం కదా, పాట్ నెక్ అంటే అదే కదా డిజైన్. ఇంకా దానికోసం అని చెప్పేసి 3.5 దగ్గర నేను ఇట్లా మార్కింగ్ పెడుతున్నాను. మనం నెక్ వెడల్పు కూడా 3.5 తీసుకున్నాం కాబట్టి ఈ హైట్ కూడా 3.5 తీసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ 4 తీసుకుంటే నెక్ వెడల్పు ఇది కూడా పెంచాలండి కంపల్సరీ. మనం 4 ఎప్పుడు తీసుకుంటామంటే ఇంకా బాగా లావు ఉన్న వాళ్ళకి, కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి 4 కూడా తీసుకోవచ్చు అనమాట నెక్ వెడల్పు. అట్లా ఇక హైట్ కూడా పెంచాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే వాళ్ళ సైజుని బట్టి పెంచాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి, ఈ హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి. పైనుంచి
ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. 2 ఇంచెస్ వరకు తీసుకొని ఈ విధంగా మార్క్ పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ వరకు ఇట్లా తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఈ బోట్ అనేది షేప్ అనేది ఇలా గీయండి. మీరు మామూలుగా ఆన్ రౌండ్ నుంచి మూల మీద నుంచి గీస్తే మనకి రౌండ్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకుండా ఈ విధంగా గీయండి. షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఒక 2.5 ఇంచెస్, ఇక్కడ ఆ మూల దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్ అట్లా మార్కింగ్ పెట్టుకొని గీసుకుంటే కనుక బోట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెక్ వెడల్పు అనేది కూడా చూడండి. ఇక్కడ 3.5 ఉంది కదా, ఈ 3.5కి ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ ఇటు కూడా గీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మూల మీద నుంచి కూడా ఒక 1 ఇంచు అట్లా గీసుకొని మనం మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కొంచెం ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా పెడుతున్నాను. ఎందుకంటే మన ఖర్చులు కూడా మనకు ఐడియా ఉండాలి కదా, అవి కూడా పెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అలా పెట్టేశాను. పెట్టేసి మీరు ఇందులో కావాల్సిన షేప్ గీసుకోవచ్చు అనమాట. ట్రయాంగిల్ కానీ గీసుకోవచ్చు, డైమండ్ కానీ గీసుకోవచ్చు, పాట్ కానీ గీసుకోవచ్చు. అట్లా మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను ట్రయాంగిల్ లాగా గీస్తున్నాను. కిందికి రౌండ్ వచ్చేటట్టుగా చేశాను అనమాట. మళ్ళీ దాన్ని ఈ విధంగా నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. అయితే మీకు డౌట్ రావచ్చు అనమాట. అయితే బోట్ నెక్ అయితే ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకుంటాం కదా, అయితే ఫ్రంట్ బోట్ అన్నప్పుడు కొంచెం ఇంకా వెడల్పు ఎక్కువ తీసుకోండి. ఓన్లీ బ్యాకే కాబట్టి మనకు బోటు అంత వెడల్పు అవసరం లేదనమాట. 3.5 ఇంచులతోటి సరిపోతుంది. ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా క్రాస్గా లైన్ గీసుకోండి. అప్పుడు మనకు భుజం అనేది పట్టేసినట్టుగా కాకుండా చంకలో కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట కుట్టిన తర్వాత. అవన్నీ కుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అయితే అవి ఇట్లా కటింగ్లో ఈ మార్పులు చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ రావన్నమాట. ఫ్రీగా ఉంటుందన్నమాట. వేసుకున్నప్పుడు కూడా బ్లౌజు మంచిగా మనకు ఎట్లా కావాలంటే అట్లా ఉంటుంది. కటింగ్లో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక మనము మామూలుగా ఏ సైజులు పాటించకుండా కుడితే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. బోట్ నెక్ అందరికీ సెట్ కాదు, చూసారా అట్లా. ఈ విధంగా నెక్ అనేది గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి. మళ్ళీ నెక్ అనేది ఈ పద్ధతిలో తీసుకుంటే కనుక బోట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా తీసుకొని ఇట్లా కట్ చేసేసుకోండి. నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడనే కట్ చేసుకోండి. వేరే ఎక్స్ట్రా అవసరం లేదనమాట. కావాల్సినంత క్లాత్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మిగిలిన వాటికి కూడా క్లాత్ సరిపోవాలి అని అంటే మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిందండి నాకు షేప్ అనేది. వెనకాల పాట్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ బోట్ నెక్ పాట్ షేప్ అనమాట. ఈ విధంగా అయితే డాట్స్ కూడా ఇట్లా పెట్టేసుకోండి. డాట్స్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.